హాయ్ ఫ్రెండ్స్, ఇమామ్ ఇస్మాయిల్ ఇప్పుడు తన గురించి తెలుసుకుందాం. తను ఒక డిజిటల్ క్రియేటర్. ఇప్పుడు ప్రభాస్తో నటిస్తుంది. తనకి జస్ట్ 29 ఇయర్స్. 20 అక్టోబర్ 1995 పుట్టింది. తను ఒక డాన్సర్. 2012లోనే తను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసింది. తను డ్యాన్స్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసేది. అప్పుల్లోనే తనకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు తనకి 1.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తను ఎంత మంచి డాన్సరో ఒకసారి ఈ వీడియో చూడండి. మొత్తం సోషల్ మీడియాలో 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన నెట్వర్త్ వచ్చేసి ఇయర్కి 1 crore ఉంటుంది. తను MBA చదివింది. అమెరికాలో డ్యాన్స్ స్కూల్కి వెళ్ళేది. అక్కడ డ్యాన్స్ నేర్చుకునేది. ఇమామ్ ఇస్మాయిల్ హను రావుపూడి డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ ఫ్యూజీ సినిమాలో తను ఒక హీరోయిన్గా నటిస్తుంది. చాలా పెద్ద ఆఫర్ తనకి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా డిజిటల్ క్రియేటర్గా ఉన్నాము, ఇప్పుడు ఒక మంచి హీరోయిన్గా అవుతుంది. అండ్ తన ఒక హీరోయిన్ కంటెంట్ కూడా. హను రావుపూడి ఇప్పుడు ప్రభాస్ ఫ్యూజీ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాడు. ఫ్యూజీ అంటే సైనికుడు. 1947 బ్యాక్డ్రాప్ స్టోరీ, రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇది లైక్ సీతారాం మూవీ లాంటిది. బట్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి తన ప్రేమ ఒక యుద్ధం అని చెప్పే మూవీ అనమాట ఈ ఫ్యూజీ. ఈ మూవీలో ప్రభాస్ ఒక బ్రిటిష్ సోల్జర్ అనమాట. అంటే బ్రిటిష్ తరపున సైనికుడిగా పనిచేస్తారు. అప్పుడు ఫ్రీడమ్ రాకముందు మనకి ఇది ఫ్రీడమ్ టైమ్ స్టోరీ. ఇది దేశం కోసం ప్రేమ కోసం అని క్యాప్షన్ కూడా ఉంది ఫ్యూజీకి. ఈ మూవీలో హీరోయిన్గా ఫస్ట్ సజల్ అలీ అని అనుకున్నారు. తను ఒక పాకిస్తాన్ అమ్మాయి. బాలీవుడ్లో 3-4 మూవీస్ కూడా యాక్ట్ చేసింది. కానీ రీసెంట్గా ఇమామ్ ఇస్మాయిల్ని తీసుకున్నారని టాక్. డైరెక్టర్ హను రావుపూడి ఇన్స్టాలో ఇమామ్ ఇస్మాయిల్ని ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు. ప్రభాస్కి ఇమామ్ ఇస్మాయిల్ మంచి జోడీ అని బాగా సెట్ అవుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ నాగార్జున దేవరస్టి సైనింగ్ ఆఫ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం.